రాష్ట్రంలోనే పెట్రోల్ ధరలు అధికమని తాము అధికారంలోకి రాగానే వాటిని తగ్గిస్తామని నాడు ప్రకటించిన చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ వెంటనే ఆ పని చేయాలని కేకే రాజు డిమాండ్ చేశారు. నాడు పెట్రోల్ ధరలు ప్రస్తావిస్తూ నానా హంగామా చేసిన తండ్రి కొడుకులు ఇప్పుడు ఆనాటి మాదిరిగా పెట్రోల్ బంకుల ముందు సెల్ఫీ దిగే దమ్ముందా అని ఆయన సవాల్ చేశారు. సినిమా ఆర్టిస్ట్ లాగా ఎన్టీ రామారావు గారు నటుడై రాజకీయాల్లోకి వస్తే ఈయన రాజకీయాల నుంచి ఈరోజు నటుడిగా మారే పరిస్థితులు చూస్తున్నాం. ప్రతి అడుగులోని ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే గత ప్రభుత్వ హయాంలో సూర్యుడు ఉదయించడానికంటే ముందుగానే వాలంటీర్లు వెళ్లి పెన్షన్ అవ్వాతాతల చేతుల్లో పెట్టి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపి ఆ కుటుంబాల్లో వెలుగును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ మహానుభావుడు ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఒక కొత్త స్కిట్, ఒక సెటప్, ఒక కెమెరామెన్, ఒక సెట్ ఏ విధంగా చూస్తున్నారో చూసాం. ఒక నెల ఒక కిల్లి బడ్డీకి వెళ్తారు. ఆ కిల్లి బడ్డీకి ఈయనకి వెళ్లే సమయంలో ఆ రోడ్డు మొత్తం ఖాళీ చేసి జనాలు ఎవరో లేకుండా చేస్తారు. ఇంకొక రోజు చెప్పుల షాప్కి వెళ్తారు. ఇంకొక రోజు కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్తారు. ఇంకొక రోజు ఒక రోజు చూసాం ఎక్కడో ఆయన వీధంతా నడిచి సీఎం ముఖ్యమంత్రి ఇలా ముందు వీధిలో నుంచి నడిచి వెళ్తా ఉంటే ఒక చెత్త బండి ఎదురవుతా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఆయనకున్న సినీ పరిచయాలతో చేతగాక, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక, ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇవేటిని కూడా అమలు చేయలేక, ఎన్నికల ముందు ఏ విధంగా అయితే అబద్దాలతో అసత్యాలతో ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అబద్దాలు, అదే అసత్యాలతో, అదే మోసపూరిత ప్రకటనలతో, పబ్లిసిటీ పిచ్చితో, పబ్లిసిటీ పీక్స్, పెర్ఫార్మెన్స్ వీక్ లా ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన సాగుతూ ఉంది. మనం బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార భరోసా లాంటి అద్భుతమైన కార్యక్రమాలను తీసుకురావడంతో పాటు డీజిల్ సబ్సిడీ కావచ్చు, ఈ మత్స్యకార భరోసాతో వాళ్ళని ప్రోత్సహించడంతో పాటు ఇన్సూరెన్స్ ను కూడా గతంలో మత్స్యకారులకు సంబంధించి ఇన్సూరెన్స్ గత ప్రభుత్వాల్లో 5 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ చెప్పి వాటిని అమలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ను 10 లక్షల రూపాయలు చేసి ఎక్కడైనా మత్స్యకారు సోదరులకు సంబంధించి చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి హృదయంతో, సేవాభావంతో వారికి వెంటనే ఆదుకునే సంఘటనలు ఎన్నో చూసాం 2019 నుంచి 2024 వరకు. ఈ రోజు మత్స్యకారు సంపదను ఉపయోగించుకుని బ్లూ ఎకానమీని సృష్టించాలనే ఉద్దేశంతో ఈ మత్స్యకారులకు అండగా నిలబడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ గార్ల నిర్మాణాన్ని పూనుకుని ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు కనీసం ఆలోచన కూడా చేయలేని విధంగా ఈ సుదీర్ఘమైన తీర ప్రాంతంలో ఉన్న మత్స్య సంపదతో పాటు మత్స్యకారులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఫిషింగ్ హార్బర్లు తీసుకురావటం, వారికి ఏ విధంగా ప్రోత్సహించారో మనందరికీ కూడా తెలిసింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను చూసాం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపల వేటకి సంబంధించి నిషేధం కొనసాగుతూ ఉంది. అంటే పిల్లలు ఏదైతే